మాత్రం చాలా చాలా బాగుంది. ఇది బాలేదు, సాంగ్స్ బాలేదు, ఫైట్స్ బాలేదని అనకుండా అసలు మొత్తం ఓవరాల్‌గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగా తీశారు. అండ్ 'రత్నం' అనే స్టోరీ డిఫరెంట్ ఉంది. అంటే ఒక అమ్మ సెంటిమెంట్ తీసుకొని హీరో చేసే ప్రయత్నము ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా నడవదండి. పరిగెడతా ఉంటదనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 2, 3 ఫోన్‌లు వస్తే కూడా ఫోన్ కట్ చేస్తే ఎక్కడ మిస్ అయిపోతున్నా, ఫోన్ మాట్లాడితే ఎక్కడ మిస్ అయిపోతానా అంత ఇంట్రెస్ట్‌గా ఉంది స్టోరీ. సో, దానికి తగ్గట్టుగా మన 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్ అయితే మాత్రం 'ఆర్ఆర్' అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఎందుకంటే కథకు తగ్గట్టుగా ఏదో ప్రతిదానికి ఒకటే 'ఆర్ఆర్' కాకుండా వేరియేషన్స్ చూపించారు. సో, అది బాగా నచ్చింది. అండ్ ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా చెప్పాలంటే ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అన్ని సింగిల్ టేక్‌లేనండి మొత్తం కూడా. ఎంత ప్రాక్టీస్ చేశారో తెలీదు గానీ షాట్ బై షాట్ అయితే మాత్రం ఎక్కడ కనపడలే. కొత్తగా ఉంది కెమెరా వర్క్ అయితే మాత్రం. అవి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. సినిమా లవర్స్‌కి బాగా ఇంకొకసారి చూస్తారనమాట. ఏంట్రా బాబు వెరైటీగా తీశారు, ఎంత ప్రాక్టీస్ చేశారేంటో అని మీకు అనిపిస్తది. పీటర్ హెర్న్ చాలా రోజుల తర్వాత ఒక బీభత్సమైన ఫైట్స్ అసలు మామూలుగా లేవు. అంటే ఫైట్లు అంటే న్యాచురల్ ఫైట్లు అనమాట. ఆ కథకి ఏం కావాలో అంతవరకు ఆ ఫైట్లు ఇక్కడ కొడితే అంత దూరం వెళ్ళిపోవడం అలాంటివి కాకుండా న్యాచురల్‌గా ఉంటాయి. కత్తి బాగా వాడారనమాట ఈ సినిమాలో మొత్తం కూడా. సో, సినిమా అయితే చాలా బాగుంది. నాకు సింగం ఇవన్నీ కనిపించినాయి. ఆ స్పీడ్ ఉంటదనమాట. ఎక్కడ కూడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా. సో, ఒక అమ్మ సెంటిమెంట్ అనమాట సినిమా అంతా కూడా. అసల ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని అమ్మలా చూస్తాడు. ఏంట్రా బాబు లాస్ట్ దాకా ఏమవుద్ది? ఏంటి డిఫరెంట్‌గా ఉందేంటి? ఎలాగ ఎక్కిద్దా? ఎక్కదా? అనుకున్నాం. కానీ లాస్ట్ అయితే మాత్రం బాగుంది. బాగా ట్విస్ట్. సో, చాలా బ్రహ్మాండమైన సినిమా. మ్యూజిక్ డీఎస్‌పీ ఒక సాంగ్ ఫస్ట్ హాఫ్ ఒక సాంగ్ డిఫరెంట్‌గా ఉంది. సో, సినిమాకి బాగా బీజీఎం అదరగొట్టాడు. అంటే షేక్ అయిందనమాట కొన్ని సీన్‌లు. సో, ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా సినిమా నాకైతే మాత్రం తెలుగు ఆడియన్స్ అందరికీ ఎక్కువ ఫ్యామిలీ సినిమా అండి ఇది. పక్కా ఫ్యామిలీ సినిమా. సో, ఇందులో కొన్ని కామెడీ సీన్‌లు గానీ అంతా కూడా ఎంతవరకు కావాలో సినిమాకి అంతవరకే ఉంది. ఓన్లీ కామెడీ అంటే కామెడీ సినిమా అయిపోతుంది. యాక్షన్ సినిమా అయితే యాక్షన్ సినిమా అయిపోతుంది. కానీ అన్నీ కలబోసిన ఒక మంచి రత్నం అనమాట ఇది. సో, చాలా బాగుంది. నిజంగా సినిమా ఒక మంచి రత్నం. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సినిమాలో. ఏంటంటే సినిమాలన్నీ నరుకుడు రాజా నరుకుడు సినిమాలాగా అయిపోతున్నాయి. కొన్ని డైలాగ్స్ ఓవర్ డైలాగ్స్ అవి ఎలా ఉంటాయంటే అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు. ఆ బోర్డర్లో వాళ్ళు చూపించే సిచ్యువేషను ఇదేంటి ఆ రేసులు వామ్మో, నాకైతే అసలు సినిమా అంత కంటెంట్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే ఒక యావరేజ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పాల్సింది విశాల్ గారి యాక్టింగ్. ఆయన బాడీ ఫార్మేషన్ ఎలా ఉందంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మారిపోయింది. అసలు పందెం కోడి టైంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే కనపడుతున్నాడు. నిజంగా అది ఒప్పుకోవాలి. ఫైట్స్ ఆయన చెప్పే మాస్ డైలాగులు తప్ప నాకు ఇందులో కొత్తగా ఏమనిపించలేదు. బట్ ఒక చిన్న ట్విస్ట్ అనిపించింది. అది కొంచెం బాగా ఎంజాయ్ చేశాను తప్ప మిగతా అంతకేం అనిపించలేదు. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్గా దీని గురించి ఏం చెప్పుకోవాలంటే వన్ టైం వెళ్ళి ఏదో సరదాకి విశాల్ అన్న యాక్టింగ్ కోసం వెళ్ళి చూడాల్సిందే. అంతేగాని నాకైతే అదే అనిపించింది అన్న. ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఏంటంటే కొన్ని ఓవర్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ్ వర్షన్ మేబీ వాళ్ళకి నచ్చచ్చేమో, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి స్టోరీలు బాగా నచ్చుతాయి. బట్ మనకి ఏంటంటే చూసిన సినిమాలే చూసి సేమ్ రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. కానీ లాస్ట్లో ఒక నరుకుడు ఉంటుంది, అది మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. ట్విస్ట్ ఒకటే అనిపించింది అన్న, ఒకటే ఉంది ట్విస్ట్. అది బాగా అంటే కొంచెం సర్ప్రైజ్ అయ్యాం. మామూలుగా ఎవరైనా హీరోయిన్ అంటే లవ్ స్టోరీ లేకంటే ట్రాక్లో ఇవ్వనుకుంటాం. బట్ ఈ సినిమాలో చిన్న ఆ ట్విస్ట్ మాత్రం కొంచెం మెస్మరైజ్ చేసింది మమ్మల్ని. ఓవరాల్గా చూస్తే వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ. ఇందులో లవ్ స్టోరీ లాగా ఏం అనిపించలేదన్న. ఒక తల్లి ప్రేమ కనపడింది. ఒక కొడుక్కి అంటే కన్న తల్లిని మిస్ అయినప్పుడు ఒక అమ్మాయి సేమ్ సిమిలర్గా కనిపిస్తే తనపైన ఎలాంటి ప్రేమ చూపిస్తాడు అంటే తన కన్న తల్లిపైన సేమ్ లవ్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలనుకుంటాడో సేమ్ అదే జరుగుతుంది ఇందులో. అదే లవ్ స్టోరీ, కానీ ఇది వేరే లవ్ స్టోరీ అనమాట. ఇది అమ్మాయి చేసిన లవ్ స్టోరీ లాగా ఏమనిపించదు, కానీ బాగా అనిపిస్తుంది ఈ సినిమాలో. 2.0 అంటే అది బాడీ కట్అవుట్లో మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ యాక్షన్ అంతా సేమ్ చింపేశాడు. అసలు యాక్టింగ్ చాలా బాగుందన్న. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది విశాల్ గారి సినిమా. సో అది నాకైతే బాగా అనిపించింది. బట్ స్టోరీలో ఇంకా కొంచెం బెటర్గా తీయడంలో కానీ కొంచెం బెటర్గా చూపించుంటే బాగుండేమో నాకు అనిపించింది.
ఆంధ్రప్రదేశ్ బార్డర్ కదా, సో అక్కడ కొన్ని క్రిమినల్గా అవుతున్నాయి కదా, దాన్ని ఏమైనా బేస్ కనిపించిందా? అవి రొటీన్ అన్న, ఎందుకంటే మన సైడ్ అలాంటివి ఏమి ఉండవు. బట్ వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా జరిగే థింగ్స్. సో మనం అవి తీసుకోవడం చాలా కష్టం. అంతే తప్ప ఓవరాల్గా యావరేజ్ వన్ టైం వెళ్ళి ఏదో సరదాకి వెళ్ళి చూడొచ్చు. డిఎస్పి మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కువ యాక్షన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. విశాల్ మార్క్ అంటేనే ఒక రెవలైజింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ లీడ్స్ తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జీ స్టూడియో, తర్వాత దేవి గారి బాణీలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ టోటల్ ఒక సెంటిమెంట్ మూవీ అని చెప్పచ్చు. విశాల్ 2.0 అంటున్నారు, ఎంతవరకు నిజం? విశాల్ మార్క్ అని నేను ఇంటిచ్చాను. డైరెక్టర్ ఆల్రెడీ సింగం 1, 2, 3 సూర్యకు ఎంత బ్యాక్ బోన్ పుషప్ వచ్చిందో ఈ సినిమా కూడా విశాల్కి అంత పుషప్ వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక సెంటిమెంట్ మీద రన్ అవుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటి అనేది అది ఆడియన్స్కి చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ విశాల్, ఆల్ ది బెస్ట్ రత్నం మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ సెంటిమెంట్ మూవీ, యాక్షన్ మూవీ, డ్రామా, అంటే అన్ని ఎలిమెంట్స్ తగ్గట్టుగా రన్ టైం కూడా 2 hours 38 minutes ఇచ్చారు. అంటే మోర్ దెన్ 3 hours. లెంత్ కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎక్కువ యాక్షన్ మూవీస్కి ఆదరించే వాళ్ళకి ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే బేసిక్గా రాక్ స్టార్ జిఎస్పి గారు మ్యూజిక్ ఇచ్చారు కదా, సాంగ్స్ తర్వాత మళ్ళీ అంటే హరి గారి రాక్ స్టార్ గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? బీజిఎం కాంబో బాగుంది. ఎందుకంటే జీ బ్యానర్ వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేశారంటే వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, కాస్టింగ్ తగ్గట్టుగా, స్టఫ్ ఉంటేనే ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ఒక స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయగలుగుతారు. ఏదో జనరల్గా ఏదో స్టోరీ ఉంది కదా అని లైనప్ చేసి దాన్ని పబ్లిక్కి చేయరు కదా. అందులో తెలుగు, తమిళ్ కాబట్టి తమిళ్ కంటెంటే కానీ తెలుగు ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అవుతుంది. ఎలా అనిపించింది? ట్విస్ట్లు అనేది సెంటిమెంట్ మీద రివీల్ అవుతూ ఉంటుంది. అది ఎమోషన్ మీద కాకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ మూవీ, ఫ్యామిలీ డ్రామా, ఓవరాల్గా ఏం చెప్తారు? వాచబుల్ మూవీ, ఎంజాయ్మెంట్. రెడీగా అన్న నిజంగా అంతనా ఏమైందన్న, నిజంగా ఏదో అనుకుని వచ్చినా మన సినిమాకి నిజంగా రొట్ట ఉందని అంటారు అని చెప్పంటే సినిమాలో కొన్ని సీన్స్ తప్పగా నిజంగా మరీ మైమపోయించాల, మరీ బట్టలు చింపుకొని అంత సినిమాలు ఏం లేదు. కొత్త స్టోరీ అయితే ఏమనిపించలేదు అన్న. ప్రతి సినిమా చూస్తుంటాం హీరోయిన్ విలన్ చంపాలనుకుంటారు, హీరో మధ్యలో వచ్చి హీరోయిన్ కాపాడతాడు. ఇదే కొత్తగా ఇంకా కొత్తదనే ఏముంది మాకు సినిమా నిజంగా చెప్తాను. క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమనిపించలేదు. ఒక 20-30 minutes కొద్దిగా లాగా అనిపిస్తుంటుంది. నిజంగా సినిమా నుంచి బయటికి వెళ్ళి మన ఫీలింగ్ వస్తుంటుంది అన్న. కానీ సినిమాకు ప్లస్ ఏంటంటే అన్న, సో నిజంగా చచ్చిపోతున్న సినిమాని కూడా మన దేవిశ్రీ ప్రసాద్ సినిమా నిలబెట్టినాడు. సో బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగా కొత్తగా అనిపించాడు, అది చాలా బాగా వచ్చింది. హీరో కూడా చాలా కొత్తగా అంటే మాస్ ఎలివేషన్లో చాలా బాగా అనిపించారు. అక్కడ ఒక సీన్ ఉంటా అన్న, కొన్ని సీన్స్ చూస్తుంటే బాలబాబుని దాటిపోతున్న మాస్ ఎలివేషన్ అనే ఫీలింగ్ వస్తుంటుంది. సో మాస్ ఎలివేషన్స్ అయితే కుప్పలు సినిమాలో మాస్ ఎలివేషన్ కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరో పర్ఫార్మెన్స్ కూడా. సో తను ఇంత మంచి సినిమా కన్నా ఈ సినిమా కొద్దిగా బాగా యాక్టింగ్ బాగా చేస్తారు. కానీ కొత్తగా ఏం చూపించాడు సినిమాలో మరి నిజంగా కొత్త స్టోరీ ఏముంది అంటే మాకైతే ఎక్కువ అనిపించలేదు. సినిమాలో అన్నీ ఉన్నాయి అన్న, ఎలివేషన్ ఉంది, మాస్ ఉంది, కానీ స్టోరీ లేదు. అంటే కొత్త స్టోరీ ఏం చూపించాలన్న ఫీలింగ్ వచ్చింది. సో మాకు నిజంగా మాకైతే ఎలివేషన్ సీన్ బాగా నచ్చినాయి కాబట్టి సో సినిమా అయితే ఆ రకంగా సోసో అని ఫీలింగ్ వచ్చింది అన్న. నాకైతే ట్విస్ట్లు ఉన్నాయి కదా, ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్లో ఏముంది అన్న, కొత్తగా ఏముంది అన్న స్టోరీ, హీరోని కాపాడానికి హీరో అవుతాడు, అదే ఉంది కొత్త. నిజంగా క్లైమాక్స్ ఒకటి కొద్దిగా మాడిపోయి చేస్తే బాగుంది అనిపించింది. నిజంగా అదొకటి బాగా అనిపించింది. సో ఒకటి మెడికల్ కాలేజ్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. నేను చెప్తాను కన్నా, నా గుండె మీద చెప్తాను, నిజంగా ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపించినాయి, ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది, సముద్రకాన్ని కూడా మంచి కీ రోల్ చేస్తారు, అది కూడా చాలా బాగుంది. కానీ సినిమాలో స్టోరీ అంత కొత్తగా లేదు, అండ్ రొటీన్ స్టోరీ ఉంది. అది అలా చూసిన స్టోరీ కాబట్టి మళ్ళీ కొత్తగా ఏం చూపించిన ఫీలింగ్ వచ్చింది. లాక్సెన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. నేను 5 2.5 ఇస్తాను. 2.5 ఎలా ఉంది? అన్న రత్నం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే విశాల్ అన్నకైతే మాస్ కంబ్యాక్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు అన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా. అంటే హీరో హీరోయిన్ మధ్యలో లవ్ అనేది మనం చాలా రొటీన్ సినిమాల్లో చాలా సినిమాల్లో చూసాము. కానీ ఈ సినిమాలో ఆ లవ్ కాకుండా కొంచెం విచిత్రమైన లవ్ ఉంది, విచిత్రమైన ఎమోషన్, విచిత్రమైన బాండింగ్ ఉంది అనమాట హీరో హీరోయిన్కి కూడా. అదంతా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఫైటింగ్స్ భయ్య, అంటే ఈ సినిమాలో ఉన్న ఫైటింగ్స్ ఇప్పటివరకు నేను ఏ తెలుగు సినిమాలో చూడలేదు. అంటే నాకు అంత బాగా అనిపించింది ఫైటింగ్స్. ఆ నరుకుడు ఏందన్న నిజంగా మామూలుగా కాదు, పీటర్ రేన్స్ అనుకుంటా, పీటర్ రేన్స్ ఎవరో, చాలా అంటే చాలా బాగా నచ్చింది. బాగా ఫైటింగ్స్ చూపించాడు లాస్ట్లో. నిజంగా మీ అందరికీ పందిని నరకడం ఎలా తెలియకపోతే సినిమా చూడండి, మీకే తెలుస్తుంది పందిని ఎలా నరకాలని చెప్పి. చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. స్టోరీ లైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్న.
ట్విస్టులు కానీ అవి కానీ చాలా వేరే లెవెల్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ట్విస్ట్ అనేది, ఎవరు ఎక్కడ ఊహించారు. కానీ ఈ సినిమాని నేను ఎప్పుడు పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరూ చూడాలి అని చెప్తాను. అవన్నీ కాదు, ముఖ్యంగా నీట్ వాళ్ళు కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్ బైపీసీ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు చూడాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం ఒక నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు పాజిటివ్ మార్కా నెగిటివ్ మార్కా ఉంటాయి. ఇవన్నీ కష్టపడి చదువుతాం, ఇయర్ మొత్తం కష్టపడి చదువుతాం. ఎంత నీట్ పాస్ అయినా కానీ మనకి ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే ప్రైవేట్ కాలేజ్ వస్తే దానిలో డొనేషన్ కట్టలేక పేదరికంలో ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ సీట్ కోసం అంతా వెయిట్ చేస్తాము. అదంతా కాదు. సో అందుకు నీట్ వాళ్ళైతే పక్క చూడాలన్న సినిమా రత్నం. అన్న విశాల్ 2.2 అంటే నిజంగా విశాల్ అన్నకైతే ఇది ఒక వేరే లెవెల్ సినిమా అనే చెప్పుకోవచ్చు అన్న. విశాల్ అన్న కెరీర్లో బెస్ట్ సినిమా అయితే చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ. ఎలా ఉంది రత్నం మూవీ? సినిమా అయితే చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే మాస్ ఎలిమెంట్స్ అంటే హరిగారు అంటే ఒక సింగం సిరీస్ తర్వాత సేమ్ తరహాలోనే చాలా మంచి కంబ్యాక్ అనిపించింది. విశాల్ కూడా మంచి బ్రేక్ ఇచ్చే సినిమా ఇది. అంటే స్టోరీ లైన్ ఎలా ఉంటే ఒక మదర్ సెంటిమెంట్ని చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా నడిపించిన విధానము అండ్ ఫైట్స్ కానీ డిఎస్పి గారి మ్యూజిక్ కానీ చాలా మంచిగా అనిపించిందండి. సినిమా అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, తప్పక చూడండి. ఈ మదర్ సెంటిమెంట్ ఉందండి. అది తప్పండి. అది ఎవరైతే రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అది తప్పు. సినిమా అయితే మంచిగా ఉంది, మీరు అందరు కలిసి చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ వీకెండ్కి తప్పక చూడాల్సిన సినిమా అండి. విశాల్ గారికి బ్రేక్ ఇచ్చిన సినిమా అనిపించిందండి. ట్విస్టులు మంచిగా ఉన్నాయి అండ్ స్టోరీ నడిపించిన విధానం అయితే చాలా హైలైట్ అండి. మదర్ సెంటిమెంట్ అయితే హైలైట్ అండి స్టోరీకి. సేమ్ సింగం రేంజ్లో అనిపించిందండి. సినిమా అయితే మంచిగా ఉందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తప్పక చూడండి. అంటే విశాల్ 2.2 అంటే ఏమంటారు, మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ చేశాడు అని అంటే విశాల్ గారు ఎప్పుడైనా న్యూ స్టోరీ తీసుకుంటారు, దాంట్లో అయితే అంటే ఎలాంటి డౌట్ లేదు. మోరోవర్ ఎలా అంటే హరిగారు మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హరిగారు స్టోరీ రాసుకున్న విధానం కానీ నడిపించిన విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ డిఎస్పి గారి మ్యూజిక్ కానీ అన్ని మంచిగా అనిపించినాయి. సింగం 1 2 3 అంటే 1 2 3 అట్లేం లేదండి. దీనికి ఎలాంటి సిరీస్ నడిపించుకోవడానికి ఎలాంటి స్కోప్ అయితే లేదు. కానీ సినిమా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, మంచిగా అనిపించింది. హైలైట్ వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ అండి. స్టోరీ నడిపించిన విధానం మంచిగా అనిపించింది. ఫైట్స్ బాగుంది, ల్యాగ్ స్కోప్ లేదండి. ఎవరో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ల్యాగ్కి స్కోప్ లేదండి. ఇంటర్వెల్ కొద్ది ట్విస్ట్ చూపించారు అండ్ మోర్ ఓవర్ హీరోయిన్ డబుల్ యాక్షన్ మంచిగా చూపించింది అండ్ మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుందండి. యూత్ కమ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అంటే చాలా రోజుల తర్వాత ఒక బిగ్ హిట్ లేదు తెలుగు సినిమాకి, తెలుగు అండ్ తమిళ సినిమాకి. సో ఇది ఒకటి మంచి హిట్గా తీసుకోవచ్చు. ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా అండి. ఎలా ఉంది రత్నం మూవీ? అన్నా నిజంగా చెప్పాలంటే రత్నం మూవీ చాలా రోజుల తర్వాత మనం ఒక విశాల్ గారి యాక్టింగ్ చాలా మనం ఒక పందెం కోడి కానీ ఒక పొగరు కానీ అలాంటి తర్వాత మళ్ళీ ఒక రత్నం సినిమా చూస్తున్నాం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఎందుకంటే మనం ఎలాంటి మనం కోరుకున్న విశాల్ గారి యాక్టింగ్లో ఒక మాస్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ మెయిన్ చెప్పండి ఆయన ఫ్యామిలీ క్యారెక్టర్కి చాలా ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఎందుకంటే ప్రతి సినిమా తీసుకున్నా కూడా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది అనేది విశాల్ గారిది. ఈ సినిమాలో కూడా అలానే పెట్టిండు, ఒక తల్లి సెంటిమెంట్ పెట్టిండు. ఈ సినిమాలో కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, ఒక న్యాచురల్గా చేసింది. హీరోయిన్ కూడా ఒక సింపుల్గా చాలా బాగా చేసింది హీరోయిన్. ఇంకోటి ఏంటంటే మన ఈమె యాక్టింగ్ చూస్తుంటే కూడా మన హీరో విశాల్ గారి యాక్టింగ్ కానీ ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మెయిన్ చెప్పండి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడే ఈ సినిమా హైలైట్ అని చెప్పొచ్చు. బాగా కొట్టిన మ్యూజిక్ కూడా. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. అంటే సమ్మర్కి వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ బోర్ అనేది ఎక్కడ కూడా లేదు. సినిమా ఫైట్స్ అన్న ఇచ్చి పడేసిన ఫైట్స్ మాత్రం నిజంగా చెప్తున్నా. లాస్ట్ ఫైట్ ఉంటుందన్న దుమ్ము లేపేసిన లాస్ట్ ఫైట్ ఉంటుందన్న ఇట్లా పట్టుకొని వస్తాడు తలకాయ, అది మాత్రం హైలైట్ అన్న. అది చెప్తాడనమాట. ఇంకోటి తల్లి సెంటిమెంట్. వాళ్ళమ్మ పోలికలతో మళ్ళీ హీరోయిన్ పుడుతుంది అనమాట. అమ్మ కోసం అడ్డం నిలబడి నేనున్నా అని మళ్ళీ కాపాడుకుంటా హీరోయిన్ కోసం తమ్మం లెక్క నిలబడి కాపాడుతాడు. ఒక సినిమా కూడా ఒక తల్లి సెంటిమెంట్. ఇంకోటి ఏంటంటే ఒక లవ్ స్టోరీ. అలా లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా పెట్టిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఈ సమ్మర్లో సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విశాల్ ఫ్యాన్స్కి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఆడియన్స్ అందరు కూర్చుని కూడా చాలా హ్యాపీగా చూస్తారు. అందరినీ కట్టి పెట్టేసిన సినిమా కూడా చాలా బాగుంది. 2.0 పక్క పెట్టేసాయి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా బోర్ కూడా లేదు ఎక్కడ. సూపర్. ఓకే. రత్నాలు లాంటి డైలాగులు పడ్డాయి, రత్నాలు లాంటి ఫైట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం వైలెన్స్ ఎక్కువ అనిపించింది.
సో ఫ్యామిలీ సెంటిమెంట్తో పోయింది కాబట్టి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీని కాపాడుకోవాలనుకుంటే ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఫ్యామిలీని మోసం చేసే వాళ్ళని ఎలా కాపాడుకోవాలంటే ఎందుకంటే ఎదుటోడు కత్తి బట్టి వేట కత్తి పట్టినప్పుడు మనోడు కూడా కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ సన్నివేశాలు ఎక్కువ అయినాయి, వైలెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకు ఫ్యామిలీని బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి ఉంది. హీరోయిన్ సేమ్ హీరో మదర్ పోలికలే ఉంటుంది అనమాట. అది బాగా పండించారనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ మస్తు హైలైట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది, బీజిఎం బాగుంది, డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి స్పెషల్ సాంగ్ ఏదో ఇచ్చాడు, డిఎస్పీని 18-19 ఏళ్ళ నుంచి అడుగుతుందంట. స్పెషల్ సాంగ్ ఒకటి ఇచ్చాడు, విషయాలే పాడి డాన్స్ చేస్తాను అనమాట. అదొకటి బాగా అనిపించేసింది. ఇంకా మురళీ శర్మ గారు అయితే కిర్రాక్ భయ్య, ఆయన లుక్ చేంజ్ అయిపోయింది టోటల్గా, వెరైటీ పెర్ఫార్మెన్స్. అలాగే మన గౌతమ్ మీనన్ గారు కూడా ఉన్నారు, ఎండింగ్లో సెకండ్ హాఫ్లో వస్తాడు. ఆయన ఉన్న ఒక 2-3 మినిట్స్ దులిపేసి అయిపోతాడు, మస్తు అనిపించేసింది. ఫ్యాన్స్కి, ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళకి, వైలెన్స్ ఫైట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి అయితే సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా పర్వాలేదు, బాగానే అనిపించేసింది. కామెడీ మన తమిళ్లో బాగా కామెడీ ఉన్నాడుగా, లావుగుంటాడు యోగి బాబు కామెడీ కిర్రాగా అనిపించేస్తుంది సినిమాలో. సినిమా నిజంగా హైలైట్ అంటే యోగి బాబు కామెడీ, విశాల్ పెర్ఫార్మెన్స్, అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి, మన మురళీ శర్మ గారిది విశాల్ పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది. బీజిఎం సూపర్ ఉంది. ట్విస్ట్లో చాలా బాగున్నాయి అసలు, అన్ని ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, బీజిఎం ఖతర్నాక్ అనిపించేస్తాయి, మస్తు అనిపించింది నాకైతే. ఫైట్స్ అబ్బా, కత్తి వేటకొడవల్ని దానికి తాడు కట్టి ఆ తాడు చేయి కట్టుకొని కర్రకర్ర నరుకుతూనే ఉంటాడు. మళ్ళీ లాంగ్ పోయిన ఇసిరేస్తే వేటకొడవలి పోయి అని పీకలు ఈపులు అన్నీ మొత్తం చేతులు కాళ్ళు అన్నీ నరుకొని అవుతుంది. ఖతర్నాక్ అనమాట. అంతే కొత్త స్టైల్ అనమాట, మస్తు అనిపించింది. ఆ డ్యాన్స్ ఫైట్ మాస్టర్ ఎవరు కానీ ఒక కొత్తగా అక్కడ పీటరెన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గాలి ఎగిరెత్తాడు, కింద కొడతాడు. బాలయ్య బాబు గుర్తొచ్చింది కొన్ని సన్నివేశాలు. ఎందుకంటే బాలయ్య బాబు పిలుతాడు, రండ్రా అని కత్త పట్టుకొని పిలుతూ ఉంటాడు. ఆ టైంలో పిలుస్తుండే అనమాట. విషయాలు ఖతర్నాక్ అనిపించేసింది. సీనియర్ నటుడైనా కానీ సీనియారిటీ కనపడకుండా కొత్త కుర్రాడు ఎలా చేస్తాడో ఎక్సలెంట్గా, యూత్కి ఏం కావాలో ఆ విధంగా ఫైట్స్లో కానీ పాటల్లో కానీ మస్తు అనిపించేసింది. ఎండాకాలం చల్లగా బయట తిరగకుండా చల్లగా వచ్చి థియేటర్ కూర్చొని విశాల్ సినిమా, రత్నం సినిమా చూడండి, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. తెలుగు సినిమాని దశ దిశ మార్చిన ఎంఎం కీరవాణి గారు, ప్లస్ అంత వాళ్ళున్న గురువులున్న కాలంలో కూడా ఇంకా డిఎస్పి మన మన ఓల్డ్ స్కూల్ మంచి లిరికల్ వాల్యూస్ ఉన్న సినిమా అయితే చాలా బాగుందన్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ షో కానీ మ్యాట్నీ కానీ చూస్తాను. నేను ఎందుకు చూడలేదంటే ఫ్రెండ్స్తో చూడాల్సిన సినిమా. ఇంకా డిఎస్పి మ్యూజికల్ అంటే హైలైట్. ఒక వన్ లాస్ట్ థింగ్ డిఎస్పి గురించి చెప్తాను. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరి అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, నువ్వు విన్నది నీ పేరైనా, నిన్ను కాదని అనిపిస్తున్నా, ఆ వింతనే గమనిస్తున్నా కొత్తగా, నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవుల పలికే తీయదనం నా పేరేనా, లలలాయ్ లలాయ్ లాయ్లే లలలాయ్ లలాయ్ లాయ్లే లలలాయ్ లలాయ్ లాయ్ లలాయ్ లే లాయ్లే లాయ్లే. థ్యాంక్ యూ డిఎస్పి అన్న ఫర్ చెబుతావా సాంగ్. లవ్ యూ డిఎస్పి అండ్ విశాల్ ఫ్రెండ్షిప్. మన విశాల్ డిఎస్పి అన్న ఏంటంటే తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ వేరు కాదు, రెండు కళ్ళు అనుకునేవాళ్ళు. ఈ సినిమా చాలా బాగుందన్నారు. నేను కేవలం సింగిల్గా చూడకూడదు, ఫ్రెండ్స్తో వీకెండ్ చూడాలని వెయిట్ చేస్తున్నాను. లవ్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ 2024 ఎలక్షన్స్. ఓట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్.